బీసీ కోటాకు మధ్య మార్గం. చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19%. హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం. స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన. తాము పాటిస్తూ ఇతర పార్టీలను సవాల్ చేయాలన్న ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 21%. ఈ డిమాండ్ని మనమే ముందు పెట్టినాం, ఎవ్వరు పెట్టలే. మేమేమన్నామంటే, నేను చాలా బీసీకి సంబంధించిన మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ వీళ్ళు ప్రధానంగా వీళ్ళకి అడ్డం వచ్చే సమస్య ఏంటి? ఒకసారి వార్త చదివిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఏమంటున్నారు? ఒక పక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి, మరో పక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు. వాటి నుంచి బయటపడి రెండూ నెరవేరేలా మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. బీసీలకు గతంలో లాగానే చట్టపరంగా 23% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరో 19% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ పూర్తవుతుందని, మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనే సుప్రీంకోర్టు నిబంధనను కూడా పాటించినట్లవుతుందని యోచిస్తున్నది. ఇతర పార్టీలను కూడా ఇదే పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయించాలి అని డిమాండ్ చేసి పైచేయి సాధించవచ్చని అంచనా వేస్తోంది. బీసీ ఓటర్ల గణన చేసిన, కులాల వారీ గణన చేపట్టిన పంచాయతీ ఎన్నికలకు ఇదే విధానాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తున్నదట. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి అండ్ ఇందులో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, సుప్రీంకోర్టు పెట్టిన 50% సీలింగ్కి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదు అన్నది ఒక నిబంధన ఉన్నది. సరే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎవరిని అడిగిచ్చిర్రు? దీనివల్ల బీసీలకు జరుగుతున్న నష్టం ఏంటి? పేదలకు వాళ్ళకి దక్కాల్సిందే, కాదని అనట్లేదు, కానీ దీనివల్ల నష్టం జరుగుతున్నది బీసీలకు పెద్ద ఎత్తున. ఇదొక సబ్జెక్ట్. కానీ మరి సీలింగ్ ఎత్తేసినట్టే కదా. సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఎందుకు పెట్టిందంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదు, సైంటిఫిక్ డేటాని ముందు పెట్టి కులగణన చేయండి అని చెప్పింది. దీన్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు 50% సీలింగ్ ఉందో 50% సీలింగ్ ఉందో అంటారు. కాంగ్రెస్ ఇప్పటికే లేట్ చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా 23% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42%కి పెంచుతామని హామీ ఇచ్చింది. 24,000 మంది కొత్తగా ప్రజాప్రతినిధులను బీసీలను చేస్తామని హామీ ఇచ్చింది. సో వీళ్ళు దీని నుంచి బయటపడే అవకాశం లేదు. ఒకవేళ జరిగితే పెద్ద మూమెంటే వస్తుంది, ఆషామాషిగా లేదు. ప్రభుత్వము ఆలోచనకు వచ్చింది అని అంటేనే మూమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమంటుంది గవర్నమెంట్ అంటే, ఇప్పుడు 23% బీసీలకు ఉంది, సరే ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవ్వడం కుదరదంటే కుదరదు, ఎందుకంటే అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు వాళ్ళకి కల్పించింది. ఇప్పుడు బీసీలకి కేసీఆర్ ఏం చేసిందంటే, దుర్మార్గుడు 23%కి తగ్గించిండు. అరే భయ్, కనీసం 27 అన్న నాయన అంటే నో అన్నాడు. 23%తో ఎలక్షన్స్లోకి వెళ్ళిండు. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది 42%. ఇప్పుడున్న 22 కాంగ్రెస్ ఏమంటుంది? మనమేమన్నామంటే, ఇప్పుడు మీరు 50% సీలింగ్ ఉంది కాబట్టి మేము పెంచలేమని కాంగ్రెస్ అంటుంది కదా. ఎలక్షన్స్ తక్షణం పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది అని మీరు అంటున్నారు కదా. సో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతే పెట్టాలి. రెండోది, సరే మీరు అమలు కాదు, సాధ్యం కాదు అన్న పక్షంలో 23% ఎట్లాగో ఉన్నది, ప్లస్ ఇంకెంత 19 ఇంకొక 23 19%. ఈ 19%ని కాంగ్రెస్ పార్టీ మొత్తం, అంటే మీ పార్టీ తరఫున మీరు మొత్తం బీసీలకే టికెట్లు ఇవ్వాలి. సో అప్పుడు 42% అమలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, ఓడిపోయే సీట్లు మళ్ళీ ఆడ బీసీలకు ఇస్తే మళ్ళీ పెద్ద మోసం అవుతుంది. బీసీలకు ఇచ్చే స్థానాలు కూడా అన్ని జిల్లాల్లో ఒక సమతుల్యత పాటించాలి ఇచ్చే టికెట్ల విషయంలో కూడా. ఇప్పుడు నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండలో మేము ఇయ్యాం, రెడ్ల కాడ పవర్ఫుల్, కోమటిరెడ్డి ఇంటలేడు, గుత్తా ఇంటలేడు, ఇంకొక ఆయన ఇంటలేడు అన్నట్టు కుదరదు. అన్ని జిల్లాల్లో సమతుల్యత పాటించాలి. రిజర్వేషన్ ఏ రకంగా ఆ 23% రిజర్వేషన్లో ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ అయితే ఉండి ఆ 23% రిజర్వేషన్ అమలు చేస్తారో అదే తరహాలో ఈ 19% సీట్లు కూడా మీరు కేటాయించి ప్రజలకు హామీ ఇవ్వాలి. మీరు 6 నెలలలోపు కులగణన చేస్తామన్నారు, చేయలేకపోయారు. టైం పీరియడ్ పెట్టి మేము కులగణన కంప్లీట్ చేస్తామని తెలంగాణలో ఉన్న ప్రజలకు హామీ ఇవ్వాలి.
సో అప్పుడేమైనా మీకు అవకాశం ఉంటుంది. సో ఈ ఫార్ములాను ఆలోచిస్తున్నారట. అసలు యాక్చువల్గా దీని గురించి చెప్పింది కూడా మనమే. మనం ప్రతిరోజు ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాం. మీకు కులగణన చేయడం ఇబ్బంది అవుతుంది, లేదు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు కదా, తక్షణం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు కదా, చలో టికెట్లు ఇవ్వండి, బీసీలకు మీ పార్టీ తరపున టికెట్లు ఇవ్వండి. సో అదే ఆలోచన చేస్తున్నట్టుగా ఈ వార్త. చూద్దాం ఏం జరుగుద్దో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని మనకు అనిపించట్లేదు. కారణం ఏంటి? ఎవరికి ఇచ్చిర్రు? పోచారం శ్రీనివాసరెడ్డికి ఒక పదవి, గుత్తా అమిత్ రెడ్డికి ఇంకో పదవి, కార్పొరేషన్ చైర్మన్లు. మరి బీసీలకు ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే